హిందూస్ అంటే అందరూ వెజిటేరియన్సే, మన ధర్మంలో అసలు నాన్ వెజ్ అన్న కాన్సెప్టే లేదా? ఈ స్టేట్మెంట్ నిజంగా కరెక్టా లేదంటే మన హిస్టరీ ఇంకొకటి ఏదన్నా చెప్తుందా? రియాలిటీ ఏంటి అంటే హిందూ ఫుడ్ కల్చర్ అనేది వన్ రూల్ ఫిట్ ఆల్ కాదు. ఇండియాలో రీజన్ మారితే ట్రెడిషన్ కూడా మారుతుంది. కేరళలో చాలా హిందూ కమ్యూనిటీస్ ఫిష్ అండ్ మీట్ తింటారు. వెస్ట్ బెంగాల్లో కాళీమాతకి ఫిష్ నైవేద్యంగా పెడతారు. ఇది కొత్తగా వచ్చిన ట్రెడిషన్ ఏం కాదు, కొన్ని వందల ఏండ్ల నుంచి జరుగుతుంది. కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్స్ మటన్ ని తింటారు, అది ట్రెడిషనల్ ఫుడ్ గా కన్సిడర్ చేస్తారు. రాజస్థాన్ లో కొన్ని రాజ్పూత్ హిందూ కమ్యూనిటీస్ హంటింగ్ అండ్ మీట్ ఈటింగ్ హిస్టరీ ప్రకారం వాళ్ళకి అది చాలా కామన్. నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా హిందూ ఫ్యామిలీస్ లోకల్ ఫుడ్ ట్రెడిషన్స్ ని ఫాలో అవుతారు. తమిళనాడులో కొన్ని టెంపుల్స్ లో స్ట్రిక్ట్ వెజిటేరియన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే హిందూయిజం లో ఫుడ్ అనేది ఒక రూల్ కాదు, అది రీజన్, ఫ్యామిలీ, కమ్యూనిటీ ట్రెడిషన్స్, లోకల్ కల్చర్ ని బట్టి ఎవాల్వ్ అవుతుంది. అందుకే హిందూ అంటే వెజిటేరియన్ అనేది కరెక్ట్ కాదు. రెండిటికి హిస్టరీలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రీజనింగ్స్ కూడా ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.